ఇగో ఇక్కడ కూర్చొని అందరు కూర్చొని. రాజు మొట్టమొదటిసారిగా అధికారులందరినీ మన ఇళ్లకు పంపించి అప్లికేషన్ తీసుకున్నాం. 2-3 సార్లు అప్లికేషన్ తీసుకొని స్క్రూటనైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్లకు మన మహబూబ్నగర్ మండలంలో 20 గ్రామాల్లో 511 రేషన్ కార్డులను ఇచ్చినాం. వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఈ రోజు నుంచే ఇస్తారు. మీరు రేషన్ కార్డులో పోయి ఆ డీలర్కు చూపిస్తే మీకు మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వస్తుంది. ఇది గతంలో ఎవ్వరు ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేయి గుర్తు పార్టీ మేము ఇచ్చినాం. ఇది మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు ఏమైతుండే, దొడ్డు బియ్యం తీసి అక్కడికక్కడనే తీసి షాపులలో అమ్ముకొని మీరు సన్న బియ్యం కొనుక్కుంటుండే. మీకు నెలకు దాదాపుగా ఒక 20 కేజీల కుటుంబానికి అవసరమైతే మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుండే. కానీ ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు కాకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుంది. మన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, కమ్మగా మనం వంట వండి పెట్టే అవకాశం మా అక్క చెల్లెళ్ళకు వచ్చింది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి ఆలోచన చేస్తే మీకు వచ్చింది. ఇంకా కొంతమందికి రేషన్ కార్డు రాలే, అవన్నీ కూడా స్క్రూటనీలో ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్లకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం మనిషికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకే గతంలో 10 సంవత్సరాలు ఏం చేసారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మేము వచ్చిన ఈ 15 నెలల్లో పేదవాళ్లకు కట్టుకోనిక ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం. బస్సులలో ఆడపిల్లలకు ఫ్రీగా ఇప్పుడు సంవత్సరం అయిపోయి బ్రహ్మాండంగా ఫ్రీగా పోతా ఉన్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు, రైతులు మార్కెట్కు పోవాలన్నా, సామాన్ తెచ్చుకోవాలన్నా, పెళ్లికి పోవాలన్నా, గుళ్ళకు పోవాలన్నా రూపాయి ఖర్చు లేకుండా మా